అధ్యక్ష, పోలవరం గురించి అధ్యక్ష రోజుకో తప్పుడు ప్రచారం అధ్యక్ష, రోజుకొక కథనాన్ని వండి వార్చడం, ఇది రొటీన్గా మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆయనకు బాజా మోగించే ఎల్లో మీడియా, దాన్ని ఎత్తుకోవడము, ఇన్ని రొటీన్గా కూడా రోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. తాము చేయలేని పనిని ఇంకొకరు చేస్తూ ఉన్నారు అన్న బాధ, ఆవేదన, అన్నిటికంటే ముఖ్యం అధ్యక్ష కడుపు మంట. ఇవన్నీ కలిస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లలో బ్యానర్ స్టోరీస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సహజంగానే అధ్యక్ష వారికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఫలాని మంచి చేశాను అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని వ్యక్తి, చివరికి తన సొంత జిల్లాలో కూడా నీటి సదుపాయం కల్పించడానికి కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చెయ్యని ఈ వ్యక్తి ఆటోమేటిక్లీ అధ్యక్ష పోలవరం మన హయాంలో పూర్తి అవుతుంది అని అంటే కడుపు మంట ఉండడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు అధ్యక్ష. ఆశ్చర్యం పడాల్సిన పని లేదు అధ్యక్ష. అధ్యక్ష పలుమార్లు అధ్యక్ష ఇదే గౌరవ సభ సాక్షిగా పోలవరం గురించి గతంలో అనేక విషయాలు అధ్యక్ష సభ్యుల ముందు, ప్రజల ముందు ఉంచడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష వాస్తవాలు ఎలా ఉన్నా సరే అధ్యక్ష మసిపూసి మారేడికాయ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. పనులు ఎలా జరుగుతున్నాయి, గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏమిటి, ఎంత వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి, వీటి అన్నిటికీ సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా, ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా మీ ముందు ఈరోజు పెడతాను అధ్యక్ష. అధ్యక్ష దీనికంటే ముందు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఒక గుణం ఉంది అధ్యక్ష. తానొక గొప్ప విజనరీ అని, ఒక మేధావి అని, ఈ ప్రపంచంలోనే తాను ఒక పెద్ద మేధా సంపన్నుడు అని చెప్పి తనకు తానుగా ఒక ముద్ర వేసుకొని తన ఎల్లో మీడియా సహాయంతో దాన్ని ప్రచారం చేసుకునే ఈ పెద్ద మనిషి అధ్యక్ష ఏం చేశాడో కూడా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష నేను విజనరీ అని చెప్పుకునే ఈ పెద్ద మనిషి చేసిన పనులు పోలవరానికి ఎంత శాపంగా మారాయో కూడా మనందరికీ కూడా తెలియాలి అధ్యక్ష. ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ప్రస్తుతం ఉన్న పోలవరం ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే అధ్యక్ష ఖరారు చేసుకున్న డిజైన్ అంటే ఒకసారి పోలవరం అనేది ఎలా ఉంటుందన్న ఫోటో ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఒకసారి అధ్యక్ష ఒకసారి అది గమనించినట్లయితే అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకు ఇక్కడ మీరు గమనించినట్లయితే నదీ ప్రవాహం అలా వస్తూ ఉంది అధ్యక్ష. ఇటువైపున ఈ వింగ్లో డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరగాలనంటే ఆ పసుపచ్చ గీతల్లో ఉన్న అప్పర్ కాఫర్ డ్యాము, మధ్యలో మెయిన్ డ్యాము, లోవర్ కాఫర్ డ్యాము ఇట్లా మీరు కనిపిస్తుంది అధ్యక్ష. ఆ నదీ ప్రవాహం మీరు గమనించినట్లయితే అధ్యక్ష ఇటువైపున
స్పిల్వే కనిపిస్తుంది అధ్యక్ష. అంటే ఏంటంటే అధ్యక్ష, నీళ్లను ఇది దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవైన నదీ ప్రవాహం అధ్యక్ష. ఇరువైపున ఈ నదీ ప్రవాహాన్ని ఈ డ్యామ్ కట్టాలి అని అంటే నదిని అటువైపున మళ్లించాలి. ఆ స్పిల్వే కట్టి ఆ స్పిల్వే ద్వారా నదిని ఇటు మళ్లించి మళ్ళీ నదిలోకి ఇటువైపు కలపాలి. అప్పుడు ఆ మధ్యలో నీకు వేకెంట్ స్పేస్ ఏర్పడుతుంది. అక్కడ అక్కడ కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము, లోవర్ ఎండ్లో ఇంకొక కాఫర్ డ్యాము కట్టి మధ్యలో డ్యామ్ అనేది మెయిన్ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం అధ్యక్ష నదిని పూర్తిగా కుడివైపు మళ్లించాల్సి ఉంటుంది. అంటే ఇలా మళ్లించడానికి ముందే స్పిల్వే పార్ట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. నదిని ఇటువైపున మళ్లించాలి అని అనుకుంటే ఆ స్పిల్వే పోర్షన్ పూర్తిగా కంప్లీట్ చేస్తేనే మళ్లించే అవకాశం ఉంటుంది. లేదనేటట్టుగా అయితే ఇటువైపున నువ్వు కాఫర్ డ్యామ్ కట్టినావు అని అంటే నదికి ఇక ఎటువైపున నీళ్లు పోయేదానికి అవకాశం కూడా ఉండవు అధ్యక్ష. ఈ స్పిల్వే పనులు అన్నింటినీ అధ్యక్ష పూర్తి చేసిన తర్వాత మాత్రమే నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్ను కట్టాల్సి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తర్వాత వీటి మధ్యలో ఈ మెయిన్ డ్యామ్ అనేది ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్డ్ డ్యామ్ అంటే ఈ మెయిన్ డ్యామ్ అనేది కట్టడం అనేది జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈయన చేసిన పని ఏమిటంటే అధ్యక్ష, ఒకవైపు అధ్యక్ష స్పిల్వే పని పూర్తి చేయకుండానే అటువైపున స్పిల్వే పని పూర్తి చేయకుండానే మరోవైపున ఈ కాఫర్ డ్యామ్స్ ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్లను కట్టడం ప్రారంభించాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ స్పిల్వే కార్యక్రమం ఈ స్పిల్వే పని పూర్తి కాకుండా ఈ కాఫర్ డ్యాములు ఏవైతే తాను సంకల్పించినాడో అవి కన పూర్తవుతే ఇక నీళ్లు పోవడానికి అవకాశమే లేదు అధ్యక్ష. ఇనండేషన్ జరిగిపోతుంది. కాబట్టి ఇది పూర్తి కాలేదు, ఇది మధ్యలోకి వచ్చేసరికి జ్ఞానోదయం అయింది, ఇక మునిగిపోతాయి ప్రాంతాలన్నీ అని చెప్పి ఇది మధ్యలో ఆపేసినారు. 2 కిలోమీటర్లు పొడవున్న కట్టాల్సిన కాఫర్ డ్యాములు కాస్త అసంపూర్తిగా వదిలేసినారు. స్పిల్వే పనులు కాలేదు. ఇది ఈ పెద్ద మనిషి హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించాడు అధ్యక్ష. ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏం చేస్తూ ఉన్నాము ఎందుకు చేస్తూ ఉన్నాము అన్న ఒక నథింగ్, దేర్ ఇస్ నో ప్లానింగ్ అధ్యక్ష. ఒకసారి ఈ పెద్ద మనిషి ఈయన గారు అధ్యక్ష ఈయన గారు చేసిన పని వల్ల అధ్యక్ష వరదలు వచ్చినప్పుడల్లా అధ్యక్ష ప్రతిసారి పనులు చేయడానికి, ఎందుకనంటే అది కంప్లీట్ కాలేదు ఇది కంప్లీట్ కాలేదు, రెండు చోట్ల పనులు కంప్లీట్ కాలేదు కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా పనులు చేయడానికి కష్టాలు పడాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఒకవైపు ఏమో వదిలిపెట్టిన కాఫర్ డ్యామ్ అధ్యక్ష, ఒకవైపునేమో వదిలిపెట్టిన కాఫర్ డ్యామ్ ఖాళీలు గుండా వరద నీరు అధ్యక్ష రెట్టించిన వెలాసిటీతో పోవాలి అధ్యక్ష. మరోవైపు అధ్యక్ష కట్టని ఈ స్పిల్వే ద్వారా వరద నీరు పోయే పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష అటు స్పిల్వే దగ్గర ఇటు కాఫర్ డ్యామ్ దగ్గర పనులు చేయడం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఓ పక్క ఇది కంప్లీట్ కాలేదు, ఓ పక్క నుంచి కొన్ని నీళ్ళు ఇట్లా వస్తాయి, కొన్ని నీళ్ళు అటువైపు నుంచి పోతూ ఉన్నాయి,
కాఫర్ డ్యామ్ అది కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి, ఆ కాఫర్ డ్యామ్ను కంప్లీట్ కాలేదు కాబట్టి అటువైపు నుంచి కూడా నీళ్లు పోతూ ఉంటాయి. వరద వచ్చిన ప్రతిసారి కూడా అధ్యక్ష ఈ స్పిల్వే ముందున్న అప్రోచ్ ఛానల్, స్పిల్వే కింద ఉన్న స్పిల్ ఛానళ్ళు వీటితో ఈ నీళ్ళతో ఎప్పుడు కూడా నిండిపోయి ఉంటుంది అధ్యక్ష. ఇలా వరద తగ్గిన తర్వాత కూడా స్పిల్ ఛానల్లో అధ్యక్ష దాదాపు 2 TMCలకు పైగా నీటిని మోటార్లతో పెట్టి తోడాల్సిన పరిస్థితి. ప్రతి వర్షాకాలంలోనూ ఇవే కష్టాలు అధ్యక్ష. ఆయన గారు చేసిన పడికి 3 ఏళ్లుగా ఇవే తిప్పలు పడుతూనే ఒకవైపున పనులు సాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరో కీలక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి అధ్యక్ష. గోదావరి నదికి అధ్యక్ష కుడివైపున స్పిల్వే మీదుగా మళ్లిస్తూ నదికి ఇటువైపున 3 నిర్మాణాలు చేయాలి అధ్యక్ష. నదికి ఇటువైపున చేయాల్సిన 3 నిర్మాణాల అధ్యక్ష. స్పిల్వే మళ్లిస్తూ అటువైపున నీళ్లను కుడివైపున అటువైపున ఇటువైపున 3 నిర్మాణాలు చేయాలి. ఒకటి ఎగువ కాఫర్ డ్యామ్, దాని కింద దిగువ కాఫర్ డ్యామ్. ఈ రెండింటికి మధ్యలో నీళ్లు రాకుండా చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో మెయిన్ డ్యామ్ అంటే ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మధ్యలో కట్టడం జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, కానీ చంద్రబాబు గారు అధ్యక్ష తాను పోతూ అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు ఎంత పెద్ద చిల్లు పెట్టాడో అక్కడ పోలవరంకు కూడా అధ్యక్ష కాఫర్ డ్యాముల్లో అలాంటివే పెద్ద ఖాళీలు అధ్యక్ష. 3 పెద్ద ఖాళీలు వదిలిపెట్టాడు అధ్యక్ష. గమనించినట్లయితే అధ్యక్ష 2340 మీటర్లు అంటే 2.3 కిలోమీటర్స్ పొడవు అధ్యక్ష, వెడల్పు అధ్యక్ష ఈ పోలవరం. 2340 మీటర్ల పొడవైన ఎగువ కాఫర్ డ్యాంలో అధ్యక్ష ఒకచోట 480 మీటర్లు గ్యాపు, రెండో చోట మరో 400 మీటర్లు గ్యాపు కట్టకుండా వదిలేశాడు అధ్యక్ష. గమనించినట్లయితే క్లియర్గా కూడా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ 2300 అప్పర్ కాఫర్ డ్యామ్ అంటే ఇది 2340 మీటర్ల పొడవైన ఎగువ కాఫర్ డ్యాంలో ఒక చోట 480 మీటర్ల గ్యాప్ కనిపిస్తుంది, మరో చోట 400 మీటర్ల గ్యాపు కట్టకుండా వదిలేసిన గ్యాప్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అదే రకంగా అధ్యక్ష దిగువ కాఫర్ డ్యామ్ కూడా గమనించినట్లయితే దిగువ కాఫర్ డ్యాంలో కూడా అధ్యక్ష 450 మీటర్లు కూడా కట్టకుండా వదిలేసిన పరిస్థితి కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల జరిగిన నష్టం అంతా ఇంత కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టులో ఫైనాన్షియల్గా జరిగిన నష్టం ఒకవైపున అయితే, రెండోది అధ్యక్ష ఈ ప్రాజెక్టు నిర్మాణంలో విపరీతమైన జాప్యానికి కూడా ఇది దారితీసింది అధ్యక్ష. అధ్యక్ష, కనిష్టంగా అధ్యక్ష 10 లక్షల క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 25 లక్షల క్యూసెక్కుల వరకు వరదలు గోదావరిలో వచ్చాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంత పెద్ద మొత్తంలో నీరు ఇటు స్పిల్వే పూర్తి కాలేదు కాబట్టి ఈ కాఫర్ డ్యాముల మధ్య ఉన్న ఖాళీలకుండా నీళ్లు పోవాల్సిన పరిస్థితే కాబట్టి, ఎందుకనంటే 2.35 కిలోమీటర్స్ పొడవైన కాఫర్ డ్యాంలో 400 మీటర్లు గ్యాప్లు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో నదంతా కూడా పూర్తిగా కంప్రెస్ అయిపోయి ఆ గ్యాపుల గుండా మాత్రమే గోదావరిలో ఉన్న డిశ్చార్జ్ మొత్తం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఎందుకనంటే స్పిల్వే పూర్తి కాలేదు కాబట్టి. దాదాపుగా ఈ 25 లక్షల క్యూసెక్కుల నీరు అధ్యక్ష ఈ కాఫర్ డ్యాముల మధ్య ఉన్న ఈ ఖాళీల ద్వారా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సెకండ్కు 13.5 మీటర్ల వేగంతో, ఇంతకుముందు అనిల్ చెప్పినట్టుగా మామూలుగా 2-3 మీటర్ల పర్ సెకండ్ వెలాసిటీ స్పీడ్ ఉంటే గోదావరి నది స్పీడు ఈ కంప్రెస్ చేయడం వల్ల ఈ మొత్తం రివర్ని కూడా పూర్తిగా 2.35 కిలోమీటర్స్
రివర్ను పూర్తిగా కంప్రెస్ చేయడం వల్ల ఈ గ్యాప్స్ నుంచి మాత్రమే నీళ్లు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ 13.5 మీటర్ల పర్ సెకండ్ వేగంతో వెలాసిటీ పెరిగింది అధ్యక్ష. ఈ ఖాళీల గుండా వరద నీరు ప్రవహించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 13.5 మీటర్స్ పర్ సెకండ్ అంటే అధ్యక్ష సుమారుగా 48 కిలోమీటర్ల వేగంతో నీరు అక్కడి నుంచి ప్రవహించినట్టు అధ్యక్ష. ఈ 25 లక్షల క్యూసెక్ల నీరు ఇంత వేగంతో ప్రవహించడం వల్ల అధ్యక్ష ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో, ఆ మెయిన్ డ్యామ్లో పునాది పైన 23 మీటర్లు ఉండే బెడ్ లెవెల్ కొట్టుకుపోవడమే కాకుండా అధ్యక్ష పునాది కంటే దిగువ కూడా మరో 12 మీటర్లు కూడా కొట్టుకుని పోయింది అధ్యక్ష. అంటే ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే వేసామో, ఈ డయాఫ్రమ్ వాల్ ఏదైతే కట్టామో, మెయిన్ డ్యామ్ ఏదైతే చేశామో, ఆ మెయిన్ డ్యామ్ అనేది అధ్యక్ష ఈ వాటర్ వెలాసిటీ ఈ స్థాయిలో ఈ గ్యాప్స్ నుంచి రావడంతో ఈ మెయిన్ డ్యామ్లో పునాది పైన 23 మీటర్లు ఉండే బెడ్ లెవెల్ కొట్టుకుపోవడమే కాకుండా పునాది కంటే దిగువ కూడా మరో 12 మీటర్లు కూడా కొట్టుకొని పోయింది అధ్యక్ష. మొత్తంగా 35 మీటర్ల మేర ఒక పెద్ద గుంత ఈ ఖాళీల దగ్గర మెయిన్ డ్యామ్లో ఏర్పడింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ మెయిన్ డ్యామ్లో రెండో గ్యాప్ వద్ద పునాది పైన బెడ్ లెవెల్ 8 మీటర్లు పైన కొట్టుకొని పోవడం, పునాది లోపల మరో 12 మీటర్లు కూడా కొట్టుకొని పోవడం, అంటే 20 మీటర్లు గుంత మళ్ళీ ఏర్పడింది అధ్యక్ష. ఇక దిగువ కాఫర్ డ్యామ్ ఉంది అధ్యక్ష. దిగువ కాఫర్ డ్యామ్కి సంబంధించి కూడా భారీ నష్టం ఈ మాదిరిగానే వాటిల్లింది అధ్యక్ష. పునాది పైన బెడ్ లెవెల్లో 14 మీటర్ల మేర కొట్టుకొని పోవడమే కాకుండా పునాది లోపల మరో 22.5 మీటర్లు కొట్టుకొని పోయింది అధ్యక్ష. అంటే 35.6 మీటర్ల మేర గుంత ఏర్పడింది అధ్యక్ష. ఈ నష్టం ఇక్కడితో కూడా ఆగిపోలేదు అధ్యక్ష. ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్లో భాగంగా కట్టిన డయాఫ్రమ్ వాల్ అధ్యక్ష, ఈ డయాఫ్రమ్ వాల్ గ్యాప్స్కు అటు ఇటుగా ఉన్న ప్రాంతం కూడా బాగా దెబ్బతింది. అంటే ఈ గ్యాప్స్ నుంచి ఈ నీళ్లు ఇంత వెలాసిటీతో రావడంతో ఈ డయాఫ్రమ్ వాల్ ఎర్త్ఫిల్డ్ మధ్యలో కట్టిన డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఎర్త్ఫిల్డ్ రాక్ డ్యామ్కి సంబంధించి మెయిన్ డ్యామ్కి సంబంధించిన డయాఫ్రమ్ వాల్ పోవడమే కాకుండా ఎక్కడైతే పోయిందో ఇటుపక్కన అటువైపున కూడా డయాఫ్రమ్ వాల్ కూడా ఆ గ్యాప్స్కి ఇటువైపున అటువైపు డయాఫ్రమ్ వాల్ కూడా బాగా దెబ్బతిన్నది అధ్యక్ష. ఇది బాబు గారి కేవలం ఒక మనిషి తప్పిదం చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఇది బాబు గారి విజన్ అధ్యక్ష. ఈ బాబు గారి విజన్ ఫలితం అధ్యక్ష, ఈ ప్రపంచ చరిత్రలో అధ్యక్ష ఇంతటి దారుణమైన ప్లానింగు, తద్వారా ఇలాంటి మ్యాన్మేడ్ డిసాస్టరు ఒక చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అధ్యక్ష. మూడో వ్యక్తికి ఎవరికి కూడా సాధ్యం కూడా కాదు అధ్యక్ష. ఇంత దారుణంగా ప్లాన్ చేసి ఇంత దారుణంగా మ్యాన్మేడ్ డిసాస్టర్ క్రియేట్ చేయడం అన్నది వేరే వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష, చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అధ్యక్ష. దీన్ని సరిదిద్దడానికి అధ్యక్ష దేశంలో ఉన్న సాంకేతిక నిపుణులు అధ్యక్ష గత 2 సంవత్సరాలుగా ముళ్ళగుల్లాలు పడతా ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఇంజనీర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐఐటీల దాకా కూడా ఈ డిజైన్లను వెట్ చేస్తూ సరైన సొల్యూషన్ కోసం ముళ్ళగుల్లాలు పడతా ఉన్నారు అధ్యక్ష. ఇంతటి దారుణం చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగి ఈ రకంగా ప్రాజెక్టు అనుకున్న సమయం కన్నా డిలే అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నా కూడా, ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల వల్ల జరుగుతూ ఉన్నా కూడా ఇవేవి కూడా అధ్యక్ష మీరు గమనించే ఉంటారు, ఇవేవి కూడా ఈనాడుకి కానీ ఆంధ్రజ్యోతికి కానీ టీవీ5కి కానీ
వీళ్ళకి ఎప్పుడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళ మనస్సాక్షిని కూడా వాళ్ళు అడగమని చెప్తాను. అధ్యక్ష, కనీసం వీటి గురించి ఎప్పుడైనా కూడా కనీసం ప్రస్తావన చేశారా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా పరిస్థితి ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్ష, కనీసం ఆయన చేసిన తప్పిదం ఇది అని కూడా కనీసం ప్రశ్నించలేని బయాస్డ్గా ఉన్న ఈ పేపర్లు, ఈ టీవీ ఛానళ్ళు డెమోక్రసీని కాపాడగలుగుతాయా అని చెప్పి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రస్తుతం అధ్యక్ష మనం వచ్చాక అధ్యక్ష ఎగువ కాఫర్ డ్యామ్ పనులను విజయవంతంగా అధ్యక్ష అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాం అధ్యక్ష. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద డిఫికల్టీస్ ఎగువ కాఫర్ డ్యామ్ పనులను విజయవంతంగా అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాం అధ్యక్ష. గత ఏడాది జూన్ 11న అధ్యక్ష మహాగోదావరిని మళ్లించి దిగ్విజయంగా స్పిల్వే మీదుగా నీటిని కూడా తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. 2 కంప్లీట్ అయినాయి అధ్యక్ష. స్పిల్వే పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీటిని మళ్లించడము, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా కంప్లీట్ చేయడము 2 కూడా జరిగాయి అధ్యక్ష. ఈ మెయిన్ డ్యామ్ పనులు అధ్యక్ష ఇవి కూడా అధ్యక్ష పూర్తి చేయడానికి అధ్యక్ష చాలా వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం మాకు డ్రాయింగ్స్ క్లియరెన్స్ కావాలి. ఈ డ్రాయింగ్స్ సెంట్రల్ సిడబ్ల్యూసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఈ క్లియరెన్స్లు ఇస్తే తప్పనిచ్చి వేగాన్ని అందుకునే కార్యక్రమం జరగదు అధ్యక్ష. కాబట్టి ఈ డ్రాయింగ్స్ కోసము కేంద్ర ప్రభుత్వం మీద, ఈ సిడబ్ల్యూసి మీద, ఈ ఇంజనీర్లతోనూ రకరకాల సందర్భాలలో వాళ్ళతో చర్చలు జరిపిస్తూ డ్రాయింగ్స్ను వేగవంతంగా క్లియరెన్స్ చేయించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మరోవైపున అధ్యక్ష ప్రస్తుతం అధ్యక్ష డిజైన్స్ క్లియరెన్స్ పొంది దిగువ కాఫర్ డ్యామ్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. దిగువ కాఫర్ డ్యామ్ పనులకు డిజైన్స్ ఈ మధ్యకాలంలోనే క్లియరెన్స్ ఇచ్చినారు. అవి ఫుల్ బ్లాస్ట్ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. వరద కారణంగా అధ్యక్ష మెయిన్ డ్యాంలో పడ్డ ఈ భారీ గుంతలను అధ్యక్ష ఎలా పూడ్చాలి అన్న దానిపైన డిజైన్ను కూడా మంత్రి గారి దగ్గర నుంచి మాకు ఆశ్వాసన వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది, ఈ నెలాఖరులో అవి డెఫినెట్లీ ఖరారు అవుతాయని కూడా మా అందరికీ కూడా ఊరటనిచ్చే మాటలు కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక రెండో సమస్య అది కూడా అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చలవే అధ్యక్ష. ఇక రెండో సమస్య అధ్యక్ష గడిచిన 5 ఏళ్లలో అధ్యక్ష R&Rకి సంబంధించి తన పదవీ కాలంలో ఉన్నప్పుడు అధ్యక్ష కనీసం దాని గురించి పట్టించుకున్న పాపాను కూడా పోలేదు అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు అది కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. R&R గురించి కనీసం పట్టించుకోకుండానే కాఫర్ డ్యామ్ పనులు కూడా మొదలు పెట్టేశాడు. రేపు పొద్దున ఆ కాఫర్ డ్యామ్ కానీ ఒకవేళ పూర్తయిందంటే, ఇనండేషన్ జరిగిందంటే వీళ్ళంతా కూడా భూములు ఇచ్చిన త్యాగమూర్తులు వీళ్ళంతా పరిస్థితి ఏమిటి అధ్యక్ష? R&R ఇయ్యరు, వాళ్ళకి R&R ఇల్లులు కట్టించరు, R&R పనులు చేయరు. ఒకవైపున కాఫర్ డ్యామ్ పన్నులకు శ్రీకారం చుట్టడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించే పని. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. ఈరోజు ఏ రోజు కూడా అధ్యక్ష R&Rపై దృష్టి సారించిన పాపాన పోలేదు అధ్యక్ష. మనం వచ్చాక అధ్యక్ష ప్రాధాన్యత క్రమంలో ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా 373 జనవాస ప్రాంతాలను అనుకుంటే అధ్యక్ష ఉండేటివి. అవి గూడెంలని చెప్పనండి, పల్లెలనండి, ఊర్లనండి, మొత్తం 373 జనావాస ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష. ఇప్పటికే 27 ఈ జనావాస ప్రాంతాలను ఇప్పటికే తరలించడం కూడా జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, ప్రస్తుతం అధ్యక్ష కాఫర్ డ్యామ్ పూర్తయినందున అధ్యక్ష ఆ మేరకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కాఫర్ డ్యామ్ మనం పూర్తి చేశాం, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేశాం కాబట్టి అందుకనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో వారిని అందరినీ కూడా తరలిచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ముందస్తుగా ప్రాధాన్యత క్రమంలో అధ్యక్ష 20,496 కుటుంబాలు తరలించాలని చెప్పి లెక్క వేస్తే అధ్యక్ష అందులో 7,962 కుటుంబాలు అంటే దాదాపుగా 8,000 కుటుంబాలు ఇప్పటికే తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మిగిలిన ఒక 3,228 కుటుంబాలు వన్ టైం సెటిల్మెంట్కి ఆప్ట్ చేశారు అధ్యక్ష. అంటే వాళ్ళకు మేమే ఇల్లు కట్టుకుంటాము, మేము ఎక్కడో చోట కట్టుకుంటాం, మాకు డబ్బిస్తే చాలు అని చెప్పి అడిగిన వాళ్ళు 3,228 కుటుంబాలు అధ్యక్ష. ఇక మిగిలిన వాళ్ళ అధ్యక్ష, ఈ మిగిలిన వాళ్ళకు సంబంధించి ఏదైతే ఈ 17,000 అంటే 20,496 ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో కుటుంబాలు తరలించాలి అని చెప్పి ఏదైతే అనుకుంటా ఉన్నామో ఇందులో ఈ వన్ టైం సెటిల్మెంట్ అడిగిన వాళ్ళు ఈ 3,228 ఎవరైతే వన్ టైం సెటిల్మెంట్ అడిగినారో వాళ్ళని తీసేస్తే మొత్తంగా 17,268కి ఇల్లులు కట్టించే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో వీటికి సంబంధించి హౌసెస్ కంప్లీటెడ్ అధ్యక్ష 11,984 కుటుంబాలకు సంబంధించిన ఇల్లు పూర్తిగా కంప్లీట్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. మోరల్లెస్ బ్యాలెన్స్ ఇంకొక 5,284 సంబంధించి పనులు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, వీటిని అన్నిటికీ కూడా ఎప్పుడెప్పుడు షిఫ్ట్ చేస్తాము అని చెప్పే దాని మీద కార్యాచరణ అనేది క్లియర్ కట్గా పెట్టుకోవడం జరిగింది. వీటికి సంబంధించి మార్చిలో ఇంతమందిని, ఏప్రిల్లో ఇంతమందిని, మేలో ఇంతమందిని, జూన్లో ఇంతమందిని, జూలైలో ఇంతమందిని, ఆగస్టులో ఇంతమందిని కింద పూర్తిగా ఆగస్టు సమయానికి వచ్చేసరికి పూర్తిగా మొత్తంగా ఈ 20,496 కుటుంబాలను సంబంధించి పూర్తిగా షిఫ్ట్ చేసే కార్యక్రమం పూర్తిగా అన్ని రకాలుగా కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య అధ్యక్ష ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలా బాబు గారి మీడియాలో అధ్యక్ష, ఈ TV5 ఈ బాబు గారి మీడియా అధ్యక్ష, ఇదంతా వీళ్ళు తరచుగా కూడా రాస్తూ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఏమని రాస్తూ ఉన్నారు అధ్యక్ష, ఎత్తు తగ్గిస్తూ ఉన్నాము, ఎత్తు తగ్గిస్తారు అని చెప్పి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, వీళ్ళు రాసే ఈ రాతలు చూసినప్పుడు, వీళ్ళు టీవీలలో చెప్పే మాటలు విన్నప్పుడు వీళ్ళకి ఎత్తు తగ్గిస్తూ ఉన్నారని చెప్పి ఎవరు చెప్పారు అని చెప్పి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. వీళ్ళు ఏమైనా మోడీ గారి బెడ్రూమ్ లేకపోయి మోడీ గారిని ఏమన్నా అడిగారా, మోడీ ఏమన్నా అలా అనుకుంటున్నాడా, లేకపోతే షెకావత్ దగ్గరికి ఏదన్నా పోయి షెకావత్ బెడ్రూమ్ దగ్గరికి పోయి షెకావత్లో ఏమన్నా అడిగినారా? మరి మోడీ గారిని అడగలేదు, షెకావత్ గారిని అడగలేదు, నా దగ్గరికంటే ఎలాగో రారు. అధ్యక్ష, మరి పోలవరం డ్యాము ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు అని ఎవరు చెప్పినారో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. వీళ్ళంతకీ వీళ్ళే ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలి, ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలి, మన మీద ఒక బురద చల్లాలి అని వీళ్ళంతకీ వీళ్ళే ఒక ఎత్తుగడ వేయడం, ఆ ఎత్తుగడలో భాగంగా దాన్ని సింక్ చేయాలి అని చెప్పి వీళ్ళంతకీ వీళ్ళే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి ఏదో కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా వీళ్ళతోనే చెప్పినట్టుగా ఈనాడు రామోజీరావు నేను మోడీని మాట్లాడుతున్నాను, నేను తగ్గించేస్తున్నాను పోలవరం ఎత్తును అని అన్నట్టుగా, లేకపోతే రాధాకృష్ణ నేను షెకావత్తును మాట్లాడుతున్నాను, నేను పోలవరం ఎత్తును తగ్గించేస్తున్నాను అని చెప్పినట్టుగా. ఎక్కడ అధ్యక్ష ఇది అబద్ధాలకైనా కానీ ఒక వక్రీకరణకైనా కానీ ఒక హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి కదా అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, పోలవరం ఎత్తు 1 ఇంచు కూడా తగ్గదు అని చెప్పి సందర్భంగా అధ్యక్ష,
పోలవరం ఎత్తు ఎలాగో తగ్గదు అధ్యక్ష, కానీ ఎన్నికకు అధ్యక్ష 2019 నుంచి గమనించినట్లయితే ఎత్తు తగ్గుతూ ఉండేది ఎవరు అని అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు తగ్గుతున్నాడు అధ్యక్ష. త్వరలోనే మరుగుజ్జు అయిపోతాడు అధ్యక్ష. 2019 ఎలక్షన్లలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేసరికి దేవుడు దయ, ప్రజలు చల్లని దీవెనలతో మాపై ఉండడంతో వాళ్ళ దేవుడు దయ, దేవుడు ప్రజలు ఇద్దరు బుద్ధి చెప్పడంతో ఏకంగా 23 స్థానాలకు వచ్చాడు. తర్వాత వరుసగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, అన్ని ఎక్కడ చూసినా కానీ ప్రజలు అదే మాదిరిగానే బుద్ధి చెప్తూ చంద్రబాబు హైటును రోజుకు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. 2024కి వచ్చేసరికి చివరికి కుప్పంలో కూడా ఓడిపోయి పూర్తిగా మరుగుజ్జయ్యే పరిస్థితి కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఎప్పుడూ కూడా వక్రీకరణ, అబద్ధాలు ఇటువంటి వాటి మీద ఆధారపడే వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడు అధ్యక్ష. దేవుడు గట్టిగా మొట్టికాయలు వేస్తాడు. ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష ఇక చంద్రబాబు గారు అధ్యక్ష మిగిల్చిన మూడో సమస్య ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అధ్యక్ష. ఇది కూడా ఆయన గారు చలవే అధ్యక్ష. ఈరోజు నిజంగానే కేంద్ర ప్రభుత్వంతో ఇన్నిసార్లు మేము పోయి మాట్లాడాల్సిన పరిస్థితి మాకు ఎందుకు దాపరించింది అని అంటే అది నేషనల్ ప్రాజెక్ట్ అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు అని అంటే దాని అర్థం కేంద్రమే దానికి ఎంత డబ్బు అయితే ఖర్చు అవుతుందో అంత డబ్బు కేంద్రమే భరిస్తుంది అన్న మీనింగ్. దట్ ఈస్ వాట్ నేషనల్ ప్రాజెక్ట్ మీన్స్. అట్లాంటిది అటువంటి ప్రాజెక్టు కూడా మేము కేంద్రంతో ఇన్నిసార్లు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే దానికి కూడా మా కర్మ, దానికి కూడా కారకుడు ఎవడు అని అంటే మన విజనరీని, దానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఈ పెద్ద మనిషి దానికి కూడా కారణం అధ్యక్ష. విభజన చట్టం ప్రకారం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అంటే ప్రాజెక్టుకు అయ్యే ప్రతి పైసా కూడా కేంద్రమే భరిస్తుంది అని చెప్పి దాని అర్థం అధ్యక్ష. అధ్యక్ష ఈయన గారు అధ్యక్ష కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రాజెక్టుని తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తీసుకునే కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష కాంట్రాక్టర్లు తన చేతికి వచ్చే వరకు అధ్యక్ష, అంటే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 2017 వరకు పోలవరం ప్రాజెక్టు పనుల గురించి కూడా ఆలోచన చేయలేదు. అసలు పనులే జరగలే 3 సంవత్సరాల పాటు దాదాపుగా తన చేతుల్లోకి ఆ వర్కులు వచ్చేదాకా. అంటే 3 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు గాలికి వదిలేసిన పరిస్థితులకు కూడా కారణం కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడే కారణం అధ్యక్ష. అధ్యక్ష అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 2013-14 ధరల ప్రకారమే కడతానని ఒప్పుకుంటూ కేంద్రానికి సమ్మతి కూడా తెలిపాడు అధ్యక్ష ఈ పెద్ద మనిషి. మేము అసెంబ్లీలో దీనికి సంబంధించి అప్పట్లో ఇదే సభలో అధ్యక్ష ఇదే విషయాన్ని ఎంతగానో ప్రస్తావించాను. ఏం ప్యాకేజ్ తీసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు, నీకు బుద్ధి ఉందా లేదా, నీకు జ్ఞానం ఉందా లేదా, నీకు అసలు ఏం ఆలోచన చేస్తున్నారో తెలుసా మీకు, నువ్వేం అడుగుతున్నావు, వాళ్ళేమిస్తున్నారు, ఒకసారి అన్నీ తెలిసి ఆలోచన చేసి మీరు చేస్తూ ఉన్నారా, అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నష్టం ఏం జరుగుతూ ఉందో నీకు అర్థమవుతా ఉందా, నీకు అవగతం అవుతా ఉందా చంద్రబాబు అని చెప్పి ఇదే సభలో అడిగితే మా గొంతు నొక్కేశారు అధ్యక్ష. ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ప్రస్తావన నేను చేసినప్పుడు ఏ రకంగా గొంతు నొక్కారో ఒక్కసారి గమనించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి అధ్యక్ష, నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి దీంట్లో మొదటి నుంచి ఏం తెలుసు అధ్యక్ష, నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి అధ్యక్ష, నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి దీంట్లో వీళ్ళు చెప్పిన మాటలు ఏం తెలుసు అధ్యక్ష, funding of 100% of the remaining cost of the irrigation component only of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component as on that date. Adhyaksha, the Polavaram Project Authority will assess out
The cost of the Please irrigation conclude. component as on 1/4/2014 relevant question in consultation with the Department of Please Expenditure ask any Ministry. relevant question. అధ్యక్ష చాలా Please. ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. వీళ్ళు So you చెప్పేదాని can make a ప్రకారం different form. 16,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు సంబంధించి we are not accepting their expectation అని చెప్తా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయల కన్నా రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వమంటున్నారు. ఆ 16,000 కోట్లలో 5,500 కోట్ల రూపాయలు గతంలో పెట్టిన ఖర్చును మేము తీసేస్తున్నామని అంటున్నారు. 2,800 కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్టుకు డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన ఖర్చును మేము ఇవ్వమంటున్నారు. అంటే దాని అర్థం ఇక మిగిలి ఉన్న కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. అధ్యక్ష, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 2013-14 రేట్లతో ఏ రకంగా చేయగలుగుతారయ్యా? ఏ రకంగా ఒప్పుకుంటా ఉన్నారు మీరు? ఏ రకంగా ప్రాజెక్ట్ అనేది మారుతూ ఉంటాయి రేట్లు? 2013-14 రేట్ల ప్రకారం నువ్వు వాళ్ళకి రేట్లు కన్ఫైన్ చేయడం ఏంది? నువ్వు ఒప్పుకోవడం ఏంది? వాళ్ళు అడగడం ఏంది? నువ్వు ఒప్పుకోవడం ఏంది? అసలు ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది అని చెప్పి అడిగితే పూర్తిగా నా గొంతే ఆ రోజు నొక్కేశారు అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల కేంద్రం 29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటుంది అధ్యక్ష. మనం మాత్రం అధ్యక్ష పట్టు విడవకుండా ప్రాజెక్టుకి ఎంత అవసరమైతే అంత డబ్బులు ఇవ్వాలని 2017-18కి సంబంధించిన రేట్ల ప్రకారం 55,656 కోట్లు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిసారి కూడా అధ్యక్ష కేంద్రం మీద ఈ విషయం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఇది జరుగుతూనే ఉంది. ఈరోజు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఏమంటే ప్రతిసారి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా అని చెప్పి వాళ్ళు అంటారు. మేమంటాము అసలు చంద్రబాబు నాయుడు ఎవడండి ఒప్పుకునే దానికోసం? అది నేషనల్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలా? ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మీది. ఆ ప్రాజెక్టు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ ప్రాజెక్టు అంత డబ్బు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ గొడవ మాకు వాళ్లకు మధ్య జరుగుతూనే ఉంది అధ్యక్ష. ఇలాంటి అడ్డంకులు ఉన్నా సరే అధ్యక్ష, ఉక్కు సంకల్పంతోనే అధ్యక్ష పోలవరం నిర్మాణం పనులలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఉక్కు సంకల్పంతోనే పోలవరం నిర్మాణం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు చేసిన అన్యాయాలు, భారీ వరదలు, మధ్యలో కోవిడ్ లాంటి విషమ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నా కూడా అధ్యక్ష ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష అడుగులు మనం ఎలా ముందుకు వేశాము అన్నది ఒకసారి గమనించే ముందు అధ్యక్ష, ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన హయాంకు మధ్య నాడు నేడు అనేటివి కూడా ఒకసారి చూపించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది అప్రోచ్ ఛానల్ అధ్యక్ష. 2019 జూన్ 2019 నాటి పరిస్థితి ఏమిటి, మే 2021 నాటికి పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒక్కసారి విజువల్ ప్రజెంటేషన్ ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది అప్రోచ్ ఛానల్ అధ్యక్ష. ఇది స్పిల్వే అధ్యక్ష. 55 మీటర్లు కాలమ్స్ పైకి లేయాల్సిన పరిస్థితిలో 32 మీటర్లు 33 మీటర్లు కూడా లేయక మునిపే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనుప గేటు, ఒక ఇనుప రేకును తీసుకొచ్చేసి పెట్టించేసేసి అయిపోయిందని చెప్పి చెప్పడం ఆయన చెప్తాడు అధ్యక్ష. మరోవైపున మనం స్పిల్వే ఛానల్కి సంబంధించి మనం స్పిల్వేకి సంబంధించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఇంకా చూసుకోండి అధ్యక్ష, అక్క కాలం 35 మీటర్ల నుంచి ఇంకా ఫర్దర్గా 55 మీటర్లు అంటే ఇంకా 20 మీటర్లు ఇంకా పైకి లేయాలి. ఆ 20 మీటర్లు పైకి లేక మునిపే ఒక రేకు పెట్టినాడు, పెట్టేసి అయిపోయింది. రేకు పెట్టేసి ఇది జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి పెట్టడం మొదలు పెడతాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఇట్లా ఎన్ని రకాల శంకుస్థాపన చేశాడు అధ్యక్ష. స్పిల్వే కాంక్రీట్ పనులు కమెన్స్మెంట్ కోసం ఒక శంకుస్థాపన, స్పిల్వే కాంక్రీట్ శంకుస్థాపన. ఇది 30/12/2016లో చేస్తాడు. తర్వాత అధ్యక్ష ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాఫర్ డ్యామ్ వర్క్స్ కమెన్స్మెంట్ అంట. ఐకానిక్ బ్రిడ్జ్
అండ్ కాఫర్ డ్యామ్కు సంబంధించిన పనులు కమెన్స్మెంట్ అంట. ఇది 8/6/2017 మళ్ళీ ఇదొక శంకుస్థాపన. దాని తర్వాత కంప్లీషన్ ఆఫ్ డయాఫ్రమ్ వాల్ అంటే పునాది. డయాఫ్రమ్ వాల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పునాది అధ్యక్ష. అంటే పునాదులు అయిపోయినాయని ఒక మళ్ళీ శంకుస్థాపన అధ్యక్ష. ఇది 11/6/2018 అధ్యక్ష. తర్వాత అధ్యక్ష స్పిల్వేలో రేడియల్ గేట్స్కు సంబంధించి ఫ్యాబ్రికేషన్ అంటే గేట్లకు సంబంధించి పనులు మొదలు పెడతా ఉన్నాము అని చెప్పి మళ్ళీ అదొక శంకుస్థాపన అధ్యక్ష. అది 24/12/2018 అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే మరోవైపున అధ్యక్ష ఇది జరగకమునిపే ఒకవైపున గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి 24/12/2018లో గేట్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి స్పిల్వే రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్ మొదలు పెడుతున్నాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇది 24/12/2018 అధ్యక్ష. దానికన్నా ఒక 3 నెలలు ముందే సెప్టెంబర్లోనే 2018లో స్పిల్వేలో గ్యాలరీ వాక్ అని పెడతాడు. ఆయన కుటుంబ సభ్యులు అధ్యక్ష. ఫ్యామిలీ టూర్ అంటారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అయిపోయింది అన్న భ్రమ కల్పిస్తూ ఈ ఫ్యామిలీ టూర్ కార్యక్రమాలు కూడా చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ చేయడమే కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజలను మభ్యపెట్టాలి, ఇంక ప్రజలను మోసం చేయాలి అని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ పోవడమే కాకుండా అధ్యక్ష 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి బస్సులు పెట్టినారు అధ్యక్ష. బస్సులు పెట్టి వాటికి పోలవరం కాడికి తీసుకొని పోవడం అధ్యక్ష. తీసుకొని పోయి ఆడ ఒక పాట పెట్టించినారు అధ్యక్ష. అదే ఆ పాట కూడా ఏంటంటే ఒకసారి చూద్దాం ఒకసారి. ఈ మాదిరి పాట కూడా పెట్టినారు అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష 100 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది 100 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లా ప్రజల్ని తీసుకొని పోయి వాళ్ళతో ఇట్లా భజన కొట్టించి జయం జయం చంద్రన్న అని చెప్పి పాటలు పాడించే కార్యక్రమాలు పెట్టించినాడు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు గురించి అధ్యక్ష ఇంత దారుణంగా మోసం చేసి ఇంత దారుణంగా ప్రజలను మభ్యపెట్టి ఇంత అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చాక అడుగులు ఎలా ముందుకు పడ్డాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది గతంలో స్పిల్వే అధ్యక్ష. మీకే కనిపిస్తూ ఉంది పనులు పూర్తిగా ఎలా మధ్యలో అటు ఇటు కాకుండా ఎలా వదిలేసిన పరిస్థితి నుంచి ఈరోజు స్పిల్వే పనులు కట్టని స్పిల్వేను ఏ రకంగా మనం పూర్తి చేశామో ఈ రకంగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష అది చక్కగా ఉందో. ఈ మాదిరిగా ఉండాల్సిన దాన్ని పునాదుల కాడి నుంచి పునాదులు అయిపోతానే శంకుస్థాపనాన్ని జాతికి అంకితం అని చెప్పి అయిపోయింది అని చెప్పి కంప్లీట్ అని చెప్పి మభ్యపెట్టించే కార్యక్రమం, దానికి మళ్ళీ జయం జయం చంద్రబాబు అని చెప్పి మళ్ళీ పాట. అధ్యక్ష కట్టని స్పిల్వేని పూర్తి చేశాం అధ్యక్ష. అప్రోచ్ ఛానల్ను సేఫ్ లెవెల్కు పూర్తి చేశాం అధ్యక్ష. స్పిల్ ఛానల్ను కూడా
పూర్తి చేశాం అధ్యక్ష. అసలు పిల్లలు కూడా స్పిల్వేలో అధ్యక్ష అసలు పిల్లలు కూడా పూర్తి చేయకుండా రెండు ఐరన్ రేకులు పెట్టి గేట్లు పెట్టామని వీళ్ళు ప్రచారం చేసుకుంటే అధ్యక్ష, మేము అన్ని గేట్లు 48 గేట్లు మేము అమర్చి వాటిని ఆపరేషన్లోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. 4 గేట్లు సిలిండర్లు కూడా రెడీగా ఉండే ఫ్యాబ్రికేషన్ జరుగుతూ ఉంది. ఆ లెవెల్లోకి తీసుకొచ్చాం అధ్యక్ష. అది కూడా అయిపోయినాయా? 4 గేట్లు కూడా అయిపోయినాయంట అధ్యక్ష. మెయిన్ డ్యామ్లో అధ్యక్ష గ్యాప్ 3ని కూడా పూర్తి చేశాం అధ్యక్ష. అధ్యక్ష మెయిన్ డ్యామ్లో అధ్యక్ష గ్యాప్ 3ని పూర్తి చేయడానికి గ్యాప్ 3ని పూర్తి చేశాం అధ్యక్ష. అదే రకంగా ఈ అన్నిటికీ మించి అధ్యక్ష ఈ కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశాం అధ్యక్ష. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అధ్యక్ష. ఎందుకంటే నీళ్లు రాకుండా పనులు చేసుకునే దానికోసం వర్షాకాలంలో కూడా వరద నీరు స్పిల్వే మీద నుంచి మళ్ళించి పనులకు ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా పనులు కొనసాగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసే దాంట్లో భాగంగా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేశాం అధ్యక్ష. అన్నిటికీ కీలకమైన ఈ ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశాం అధ్యక్ష. నదిని స్పిల్వే మీదుగా కూడా తరలించడం కూడా పూర్తయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు దిగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా ముమ్మరంగా పనులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది పూర్తి కాగానే మెయిన్ డ్యామ్ పనులు కూడా శ్రీకారం చుడతాం అధ్యక్ష. అధ్యక్ష ఈ హైడిల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. కీలక టనల్ నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి అధ్యక్ష. ఎడుమ కాలువకు కనెక్టివిటీ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకసారి వీడియో కూడా తీశారు కదమ్మా, వీడియో కూడా ఒకసారి చూపించండి ఒకసారి, పనులు ఏ రకంగా కూడా జరిగాయి అనేది కూడా. ఇది లోవర్ కాఫర్ డ్యామ్ అధ్యక్ష, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము. దీంట్లో పనులు వేగం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ వర్షాకాలం లోపు ఈ ప్రాజెక్ట్ ఈ లోవర్ కాఫర్ డ్యామ్ పనులు కూడా పూర్తయిపోతే మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే దానికి మధ్యలో ఉంటుంది కాబట్టి మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే దానికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఇది పవర్ హౌస్ అధ్యక్ష. పవర్ హౌస్కి సంబంధించిన టనల్ వర్క్లు
అధ్యక్ష, అధ్యక్ష ఇంత జరుగుతూ ఉన్నా కూడా అధ్యక్ష మేము బస్సులు పెట్టలేదు అధ్యక్ష, ఇప్పటికి కూడా ఇంకా ఇప్పుడు బస్సులు పెట్టలేదు అధ్యక్ష, ఇంత జరుగుతూ ఉన్నా కూడా అధ్యక్ష. బస్సులు పెట్టలేదు, భజన చేయించలేదు, రెండు చేయించలేదు అధ్యక్ష. ఇదంతా కూడా అధ్యక్ష, ఇదంతా కూడా అధ్యక్ష చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం అధ్యక్ష, చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం. కేంద్రం సహకారంతో అధ్యక్ష R&R పనులు కూడా వేగంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరొకసారి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అవరోధాలు ఈ రకంగా ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ తాపత్రయము తపనతోనే అడుగులు ముందుకు వేగంగా వేస్తూ ఉన్నాము. 2023 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు గట్టిగా వేస్తూ ఉన్నాము. డిజైన్స్ ఒక్కటే అధ్యక్ష, CWC నుంచి మాకు రావాల్సిన డ్రాయింగ్స్ డిజైన్స్ అప్రూవల్ ఒక్కటే మాకు డిలే అవుతూ ఉంది. ఆ అప్రూవల్స్ గాన వస్తే ఆ తర్వాత వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ 18 months. కన్ను మూసుకొని 18 monthsలో పూర్తిగా ప్రాజెక్ట్ డే వీ గెట్ ద డిజైన్ అప్రూవల్ అధ్యక్ష. అది హోప్ఫుల్లీ ఈ నెలాఖరు లోపల ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రి కూడా మా అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్పారు అధ్యక్ష. ఈ నెలాఖరులో అది చేస్తే వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఇంకా కొంచెం ప్రెషర్ పెట్టి కొంచెం గట్టిగా డిజైన్స్ వచ్చిన వెంటనే ఇంకా కొద్దిగా ప్రెషర్ పెట్టి ఇంకా కొంచెం గట్టిగా యాక్టివేట్ చేస్తే వీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు నెక్స్ట్ ఖరీఫ్కు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతి అడుగు కూడా వేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు విషయంలో అధ్యక్ష ఇంతకుముందు మన బాల మాట్లాడుతూ అన్నాడు అధ్యక్ష, మన అనిల్ కూడా మాట్లాడుతున్నాడు, నాన్నగారి స్వప్నం అని. ఎస్ అధ్యక్ష, ఇది నాన్నగారు ప్రారంభించిన ప్రాజెక్టు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నాన్నకు కొడుకుగా ఖచ్చితంగా నేనే పూర్తి చేస్తానని మై వర్డ్ టు దిస్ ఆగస్ట్ హౌస్ అధ్యక్ష. అధ్యక్ష, దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అధ్యక్ష ఒక పోలవరం ప్రాజెక్టే కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని ఉన్న 3 ప్రాంతాల్లోని ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తూ పోతామని చెప్పి కూడా మరొక్కసారి భరోసా ఇస్తూ సెలవు.